హలో అండి. నమస్తే అందరికీ. రీసెంట్‌గా నేను ఒక పోస్ట్ పెట్టాను. ఒక రీల్ చేసి పెట్టాను. అదే 'శివాజీ వర్సెస్ అనసూయ' ఇష్యూ మీద. ఆ ఇష్యూ కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. మీకు ఏం నచ్చినా, ఏం నచ్చకపోయినా నేను స్పెషల్‌గా వీడియో చేశాను కదా! ఆ వీడియో కింద కామెంట్ బాక్స్ అని ఉంటుంది. ఆ కామెంట్స్‌లో డైరెక్ట్‌గా కామెంట్ చేయండి. పర్సనల్‌గా నాకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అందులో కామెంట్ చేశారనుకో, నాకు నెగెటివ్‌గా ఎళ్తుందని మీరు బాధపడక్కర్లేదు. నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేశారనుకోండి, రీచ్ పెరుగుతుందనమాట. రీచ్ పెరిగితే అందరికీ అర్థమవుతుంది ఏంటనేది. నెక్స్ట్ నేను ఖాళీగా ఉండి రీల్స్ చేయట్లేదు. డబ్బు సంపాదించుకోవడానికి చేయట్లేదు. ఖాళీగా ఉండి చేసేదాన్నే అయితే రోజు ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు బోలెడు దింపేదాన్ని. డబ్బుల కోసమే దింపేదాన్నయితే దానికి అంటే స్టార్ట్ చేసిన ఒక సంవత్సరం లోపు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. నేను ఆ గోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ గబగబా రోజుకి 2 రీల్స్ చేయాలి. వారానికి 3 వీడియోస్ చేయాలి. కంపల్సరీ పోస్ట్ చేయాలి. ఇలాంటి స్ట్రెస్ ఏం నాకు లేదు. నాకనిపించింది నా సరౌండింగ్స్‌లో నాకు ఇంట్రెస్ట్స్ ఏమున్నాయో, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నానో అట్లాంటి వాటి మీద మాత్రమే నేను వీడియో చేసి పెడుతున్నాను. అది నా ఇంట్రెస్ట్‌లు చెప్పుకోవడానికి నాకు చెప్పుకోవడం ఇష్టం కాబట్టి సోషల్ మీడియాలో నేనున్నాను కాబట్టి. అలాగే సోషల్ మీడియాలో నువ్వున్నప్పుడు నీకు పాజిటివ్ కామెంట్స్ ఎలా వస్తాయో, నెగెటివ్ కామెంట్స్ ఎలా వస్తాయి తీసుకుంటా. ఎలా తీసుకుంటా? నేను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినప్పుడు నన్ను పర్సనల్‌గా అటాక్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియో కింద పెట్టండి. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అలా మీరు పెట్టినప్పుడు నాకు రీచ్ పెరుగుతుంది. అందులో నేను సమాధానం చెప్పినా నాకు ఆ విధంగా కూడా నాకు రీచ్ పెరుగుతుంది. అంతే తప్పితే మీరు పర్సనల్‌గా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నాకంత అంటే పర్సనల్‌గా చెప్పి నాకేదో హెల్ప్ చేస్తున్నానని అనుకోక్కర్లేదు. అది. నెక్స్ట్ ఒక ఆడదానిగా నేను ఇంట్లో ఖాళీగా ఉండి పనులు చేయకుండా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటా. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు అంటున్నారు మిషన్స్ అయినా కూడా పనులు చేయాలంటే టైం పడుతుందని. అలాంటి మిషన్స్ కూడా మాకు లేవు. మిషన్స్ కూడా లేవు. నేను బట్టలు ఉతుక్కోవాలి, నేనే గిన్నెలు తోముకోవాలి, నేనే ఆ బట్టల్ని మడత పెట్టుకోవాలి, నేను నా భర్తను చూసుకోవాలి, నేను నా పిల్లల్ని చూసుకోవాలి. అలాగే ఇంకా ఖాళీ ఉంటే ఇల్లు సర్దుకోవాలి. అలాగే ఇంకా ఖాళీ ఉంటే ఇదిగో చూడండి మిషన్. నేను మా అత్తయ్య గారి చీరలవి స్టిచ్ చేస్తాను. అది నేర్చుకొని ఈ మధ్యనే కొంచెం స్టిచ్ చేసుకుంటున్నాను. ఇన్ని పనులు చేసుకుంటున్న నేను టైం పాస్‌కైతే చేయను. నా అభిప్రాయాన్ని ఎవరైనా వినాలి అని చెప్పి, నా అభిప్రాయాన్ని ధైర్యంగా నేను ముందుకొచ్చి చెప్తున్నాను. నాలాంటి ఎంతోమంది ఆడవాళ్ళకి కూడా నా ఫీలింగ్సే ఉన్నా బయటికొచ్చి మాట్లాడలేరు. మాట్లాడటం లేదు. అలాగే నాకు అపోజ్ చేసే ఫీలింగ్ ఉన్నా నన్ను టార్గెట్ చేసి మాట్లాడడం తప్పితే వాళ్ళు బయటకొచ్చి మాట్లాడలేరు. మీరెంత గ్రేట్ పీపుల్ అయినా కావచ్చు. మీరు ఎన్నైనా తిరిగి ఉండొచ్చు. మీకు ఎంతో నాలెడ్జ్ ఉండుండొచ్చు. నేను అంత నాలెడ్జ్‌కి ఉండుండకపోవచ్చు. కానీ నేను ఆలోచించే తీరు కరెక్ట్ అని నిరూపించుకోవడం, అలాగే అది కరెక్ట్ అని నాకు నేను స్టాండ్ తీసుకోవడం నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని నిలబెడుతుందని నేను అనుకుంటున్నాను. సో, ప్లీజ్ మీరు కావాలంటే పబ్లిక్‌గా నా ఏదైతే నేను రీల్ చేసి పెడతానో, లేదంటే వీడియో చేసి పెడతాను కదా! దాని కింద అప్‌లోడ్ చేయండి. కామెంట్ చేయండి. మీరు గొర్రెలు అని అందులో అనండి. అప్పుడు నేను ఆన్సర్ చెప్తా. అంతేగాని పర్సనల్‌గా నాకు మాత్రం ప్లీజ్ నాకు పర్సనల్‌గా మెసేజెస్ చేసి నన్ను హర్ట్ చేయకండి. అదే చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఓన్ చాయిస్ ఎట్లా ఉంటుందో ఏది డ్రెస్సింగ్ సెన్స్‌లో అలాగే ఇంకొక దానికి కూడా నేను సమాధానం చెప్పాలి. నువ్వు శారీసే కట్టుకోవు కదా! డ్రెస్సులు. నేను శారీసే కట్టుకోండి, కట్టుకోవద్దు, వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు అనలేదు. మంచిగా వేసుకోండి అన్న మాట మాత్రం వాస్తవం. కానీ వాడు మాట్లాడిన ప్రతి ఒక్కటి తప్పు అని చెప్పాను. నెక్స్ట్ వాడికి ఫుల్‌గా అసలు వాడికి సపోర్టివ్‌గా నేనెప్పుడు నేను వీడియో కూడా చేయలేదు. ముందు నేను వీడియో చేసిందే మళ్ళీ రీఅప్‌లోడ్ కూడా కాదు. జస్ట్ మళ్ళీ స్టేటస్‌లో పెట్టుకొని చూడండమ్మా అంటే, దానికి రిలేటివ్‌గా అనిపించి వాళ్ళలా మాట్లాడారు. నేను మంచిగా వేసుకోండి అన్నంత వరకే మాట్లాడాను తప్పితే, అతను మాట్లాడిన ప్రతి మాట అలా ఎలా చేస్తావు? సగం సపోర్ట్ కాకుండా ఎలా చేస్తావు? నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టే, నువ్వు గొర్రెవి, నువ్వు అది, నువ్వు ఇది. ప్లీజ్, ప్లీజ్ నేను ఏ బబుల్‌లో ఉన్నానో మీరు అదే బబుల్‌లో చిక్కుకోకండి. మీకు చాలా పనులుంటాయి. మీరు చాలా బిజీయెస్ట్ పీపుల్. మీరందరూ చాలా బిజీగా ఉంటారు. పనులు చేస్తారు. మేము ఖాళీగా ఉంటున్నామని మాత్రం అనుకోకండి. ఎవరికి ఉండాల్సిన పని వాళ్ళు ఉంటుంది. ఎవరి స్టేజ్‌లో వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికే ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు. ఒకళ్ళు అది దాటి మీరి చేశారంటే కూడా వాళ్ళ పిల్లల గురించో, వాళ్ళ భర్త గురించో, వాళ్ళ కుటుంబం గురించో ఆలోచించే ఒక ఆడది నిర్ణయం తీసుకుంటుంది. మగవాళ్ళలో ఎలా చెడ్డవాళ్ళున్నారో,
మన వాళ్ళలో కూడా అలా చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే మళ్ళీ చెప్తున్నా, సారీ కట్టుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళని, డ్రెస్సులు జీన్స్ వేసుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని ఇట్లాంటి స్లోగన్స్ నేను చెప్పలేదు. ఎవరి హద్దులు వాళ్ళకి తెలుస్తాయి. ఆ విధంగా తెలిసేటట్టు వేసుకుంటే ఎవ్వరు ఎవరిని అనరు. అంతవరకు నేను అన్నాను. జీన్స్, స్కర్ట్స్ ఏదైనా వేసుకోండి. మీ ఇష్టం. నేను చెప్తేనో నా అంగీకారం కోసమో, ఇంకెవరో మాట్లాడితే వాళ్ళ అంగీకారం కోసమో కాదు. ఆయన్ని ఉతికేసి, ఇస్త్రీ చేసి, ఆరేసి చేశారు. తప్పు చేశారు. మరి ఆ పర్సన్ 2, 3 వర్డ్స్ అన్నది మీకు అంత ట్రిగ్గర్ అవుతుంది. ఆడవాళ్ళని ఏమనంటే ట్రిగ్గర్ అవుతా ఉన్నారు. ప్రతి విషయానికి మీరు అలాగే రెస్పాండ్ అవుతున్నారా? ఈ ఒక్క విషయానికే రెస్పాండ్ అవుతున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ఉమెన్ క్రికెట్ టీమ్ కప్ గెలిచింది. అప్పుడు రెస్పాండ్ అయ్యారా? అట్లీస్ట్ స్టేటస్ అయినా పెట్టుకున్నారా? పెట్టుకొని ఉండుండరు. దానికి మీరు రెస్పాండ్ అవ్వరు. లేదంటే ఒక అమ్మాయి ఏషియన్ దీంట్లో గోల్డ్ సాధించింది, జ్యోతి. ఆ అమ్మాయి చప్పట్లు కొట్టడానికి ఎవ్వరూ లేక చుట్టూ చూసి నా ప్రౌడ్ మూమెంట్‌ని ఎవ్వరు చేయలేదని ఏడుస్తుంది. అది స్టోరీ పెట్టారా? అసలు దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? డ్రెస్సు, శారీ, ఇష్టం, నా ఇష్టం, వాడేదో మాట్లాడాడు. మరి ఇవన్నీ చెప్పినప్పుడు అంత మీరు ఆడవాళ్ళనంటే ట్రిగ్గర్ అవుతారని అన్నప్పుడు వీటిలికి మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వలేదా? వీటిని మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వరా? అలాగే నన్ను పర్సనల్‌గా అటాక్ చేసి, పర్సనల్‌గా మెసేజెస్ చేసి నేను డౌన్ అయితే నేను ఒక అమ్మాయినే కదా! మరి నా విజయాన్ని మీరు అంతతో ఆపేస్తారా? నా మనసుని అంతవరకు పాడు చేస్తే అంతవరకు ఆపేస్తారా? లేదు కదా! మీకు నిజంగా ఇష్టముంటే డ్రెస్సులు ఎలా వేసుకున్నా అమ్మాయిలంటేనే ఇష్టముండాలి కదా! డ్రెసెస్ విచ్చలవిడిగా వేసుకునేవాళ్ళు, లేదంటే ఖచ్చితంగా మీ ఆలోచనలే ఉండి ఇంకొకరిని తిట్టేవాళ్ళు ఉంటేనే ఆడవాళ్ళని మీరు గౌరవిస్తారా? మీ ఒపీనియన్ ఉంటేనే ఆడవాళ్ళని గౌరవిస్తారా? మీ ఒపీనియన్ ఆపోజిట్‌గా ఉంటే ఆడవాళ్ళని గౌరవించరా? గొర్రెలు, గడుదుగుడ్డని సంబోధించేస్తారా? వీడియో కింద పెట్టండి. ఏ కామెంట్స్ అయినా వీడియో కింద పెట్టండి. నేను తీసుకుంటాను. పర్సనల్‌గా పెట్టకండి. థాంక్ యూ సో మచ్.